హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి బోనాల సందర్భంగా మా సైదాబాద్లో ఎంత బాగా జరుగుతుందంటే కన్నుల విందుగా ఉంటుందండి చూడడానికి కూడా. మరి ఇప్పుడు మేము బోనాల పండుగ ఇప్పుడు దగ్గర దగ్గర 10:30 అవుతుంది మార్నింగ్. మేము టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ మొత్తం టెంపుల్ లొకేషన్ అంతా కూడా మీకు నేను చూపిస్తాను. అంతకంటే ముందుగా ఫస్ట్ ఈ ఒక వీడియో చూస్తున్నారో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేసేసుకోండి, అలాగే ఒక కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, ఓకేనా? మరి ఇప్పుడు మా ఇంట్లో పూజ చూపిస్తాను, చూస్తారా? పదండి. చూసిరా అమ్మవారికి మేము ఇక్కడ ఇట్లా ఈ విధంగా తొట్టెలు వేసామన్నమాట. గుడికి తీసుకెళ్ళేటప్పుడు కూడా తొట్టెలు తీసుకొని వెళ్తాము. సో ఇది దీన్ని తొట్టెలా అంటారు ఇక్కడ మా సైడు. సో ఇట్లా చూస్తారు కదా, అమ్మవారికి వేసామన్నమాట. నైవేద్యం చేసిన పరమాన్నం నైవేద్యం చేసిన, చూడండి. చూసారా, మా పూజ గదిలో దేవుడు ఇలా ఉంటాడు, చూసారా? చూసిరా, ఇక్కడ పూలు అమ్మవారికి పూలు తీసుకెళ్తున్నా. తర్వాత ఇక్కడ సాకపోయడం అంటారండి. సో ఇట్లా వాటరు తీసుకొని వెళ్తున్నా. ఇంకా దీంట్లో తొట్టెలా ఉంది. ఇంకా నైవేద్యం పరమాన్నం చేసిన కదా, పరమాన్నం తీసుకెళ్తున్నాను. పరమాన్నం, కొబ్బరికాయ, అగరబత్తీలు, అరటిపండ్లు ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళి అమ్మవారికి ఇవన్నీ కూడా సమర్పిస్తామన్నమాట. కొంతమంది కొత్త కుండ తీసుకొచ్చి దాంట్లో పరమాన్నం తయారు చేసి బోనం తీసుకొని వెళ్తారనమాట. ఇక మా వారు ఏం చేసారు చూద్దాం, పదండి. ఆయన ఇంకా రెడీ అవుతారు. ఇంకా మా వారు రెడీ అవుతున్నారు టెంపుల్కి. నేను ఆల్రెడీ రెడీ అయిపోయినా, రెడీ అవుతున్నారు. ఇక మేము టెంపుల్కి వెళ్తున్నామండి. అక్కడ మొత్తం గుడికి వచ్చేసినాము, దర్శనం అయిపోయింది, ప్రసాదం తీసుకున్నాము, కూర్చున్నాము. ఇప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి మొత్తం గుడి లొకేషన్ వీడియో మొత్తం కూడా తీస్తున్నాను. మరి మా అమ్మవారిని చూస్తారా ఎలా ఉందో? రండి చూపిస్తా. చూసారా మా అమ్మవారిని ఎలా ఉందో? మంచిగా డెకరేషన్ చేసిరండి పూలతోటి. అమ్మవారిని కూడా చాలా అందంగా డెకరేట్ చేసారు. మొత్తం టెంపుల్ కూడా డెకరేట్ చేసేసారు. ఇంకా మేము మార్నింగే వచ్చినాం కాబట్టి బోనాలు చాలా తక్కువ వచ్చినాయండి. ఇంకా ఈవినింగ్ వరకు చూడండి అసలు బోనాలు ఎన్ని బోనాలు వచ్చేస్తాయో. మరి అంతేకాకుండా ఇక్కడ తొట్టెలు చూసిరా, తొట్టెలు ఎట్లా ఉందో. ఈ తొట్టెలన్నీ ఇలాగే కడతారు ఇక్కడ. సో ఇంకా చాలా అన్నీ కూడా నిండిపోతాయి ఈవినింగ్ కల్లా. మార్నింగే కాబట్టి అవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి మీకు. సో ఇదండి మా యొక్క టెంపుల్ లొకేషన్ అనేది. మరి మీ ఊళ్ళో కూడా ఈ విధంగానే పండుగ చేసుకుంటారా మరి బోనాల పండుగ అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పాలి మరి, ఓకేనా? అంతేకాకుండా మరి ఈ వీడియో ఎలా ఉంది, మా టెంపుల్ ఎలా ఉందో కూడా కొంచెం నాకు వివరించండి కామెంట్లో, ఓకేనా? ఓకే దెన్ బాయ్ అండి.